థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఇది హైదరాబాద్ ఎక్సైట్మెంట్ కాదు, టాప్ గదిపోవాలి. ఎస్ ముందు మా వైఫ్ మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. गुड मॉर्निंग फ्रेंड्स, मेरा नाम शाहिन है, मैं हाउस वाइफ हूँ और मेरे हस्बैंड को मैं बिजनेस में हेल्प करती हूँ। शुरुआत में तो कुछ मालूम नहीं था ड्रीम्स के बारे में, लेकिन वेस्टिंग हब विनिंग टीम में आने के बाद ऐसे मीटिंग में सीखते और यहाँ तक आ गए हैं। और जो भी आज नए लोग आए हैं या पुराने हैं, जो भी सार बोल रहे जा रहे, जो भी ट्रेनिंग देते जा रहे, पूरे हम सीख कर और सिखा कर यहाँ से हमको ड्रीम्स पूरे करना है। और यहीं से हमारे पहले तो ड्रीम के बारे में मालूम नहीं था, लेकिन आप लोग की जैसा यहाँ मीटिंग में आने के बाद सीखते आज पूरे ड्रीम्स फुलफिल हो गए हैं और आपको भी मौका है। थैंक यू. ఎస్ గుడ్ మార్నింగ్. ఎస్ సో నా పేరు సలీం అండి, మీ అందరికీ తెలుసు. సో ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇదే ఎయిర్పోర్ట్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేశాను. తర్వాత ట్రావెల్స్ బిజినెస్లో 24 లక్షలు అప్పుల్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందామన్న సిచ్యువేషన్ నుంచి ఈ అవకాశం వచ్చింది. ఈ ఒక గోపురం అనే మీటింగ్ విని ఇక్కడ నిర్ణయం తీసుకున్నాను. 2 సంవత్సరాలు కష్టపడ్డాను, ₹1,00,000 వస్తే చాలని కష్టపడ్డాను. 2 ఇయర్స్ పట్టింది, కానీ ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ ₹13,30,000. సో అంతేకాదు ఇక్కడికి నేనేం బెంచ్ కార్ తీసుకున్నా, 75 లక్షలది ఇల్లు తీసుకున్నాము, ఇవన్నీ తీసుకున్నాము. దానికి రీజన్ ఏంటంటే తెలుసుకోవాలని ఉందా రైట్. సో ఫ్రెండ్స్, మనం బిజినెస్లో చాలామందికి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయరా, వాళ్ళకు డ్రీమ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, వాళ్ళకు డబ్బులు అవసరమా లేదా అనేది ముందే తెలుసుకుంటే బాగుంటుందా? సో ఫస్ట్ నేను ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళని చెక్ చేస్తాను, వాళ్ళ లోపల డ్రీమ్ ఉందా లేదా, వాళ్ళ లోపల కరెంట్ ఉందా లేదా, వాళ్ళు బిజినెస్కి పనికి వస్తారా లేదా అనేది. ఎందుకంటే కొంతమంది కస్టమర్గా ఉంటారు, కొందరికి డబ్బులు అవసరం, బిజినెస్ చేస్తారు. రైట్ దగ్గర పీడియో రైట్. సో ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తానంటే వాళ్ళు నిజంగా డ్రీమర్స్ ఉంటే కనుక ప్లాన్ చెప్పిన తర్వాత చూస్తాను, ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు, ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత వాళ్ళు మీటింగ్లోకి వస్తున్నారా వస్తలేరా. ఆ తర్వాత వాళ్ళు కొంచెం యాక్టివిటీ వాళ్ళ లోపల డ్రీమ్ ఉన్న విషయం తెలిసిందనుకోండి, నేను ఒక విషయం వాళ్ళని అడుగుతాను. ఏంటంటే కనుక ఈ బిజినెస్లో డబ్బులు ఉన్నాయి, లక్షల్లో ఇన్కమ్ సంపాదిస్తున్నారు, లగ్జరీ హౌసెస్ తీసుకుంటున్నారు, కానీ మీరు చెప్పండి, మీరు కనుక ఈ బిజినెస్లో నెలకి ₹1,00,000 సంపాదించాలనుకుంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను. నా దగ్గర ఎక్కువ టైం ఉండదు, నా దగ్గర పెద్ద టీం ఉంది, కానీ ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళకి నేను రాత్రింబాబు కష్టపడడానికి రెడీ ఉన్నా. సో దాని గురించి మీరు కన్జ్యూమర్గా వాడుకుంటానంటే పర్వాలేదు, కానీ ఒక బిజినెస్ లాగా తీసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను. కానీ దానికి మీకు 1 ఇయర్లో 1 lakh కావాలనుకుంటే మీరు ఒక 5 కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ 5 కమిట్మెంట్స్ ఏంటి? అన్నిటికంటే ముందు వాళ్ళకు 160 PVతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒకటి సెల్ఫ్ పర్చేస్. చాలామంది బిజినెస్ జాయిన్ చేసినాక ప్రోడక్ట్ కొనట్లేదు అంటారు. ఎందుకు కొనట్లేదు? వాళ్ళు క్లారిటీగా, వాళ్ళకి బిజినెస్ క్లారిటీ ఉంటే కొంటారు, వాళ్ళు కన్జ్యూమర్ మైండ్ సెట్ ఉంటే కష్టం. రెండోది వచ్చేసి కంపల్సరీ ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి అని చెప్తాను. తర్వాత వచ్చేసి ప్రతి సండే మీటింగ్ ఖచ్చితంగా 21 సండేస్ మిస్ కాకుండా మీరు అటెండ్ అవ్వాలి అని చెప్తాను. ఈ 21 సండేస్లో ఏదైనా ఒకటి మిస్ అయిందంటే మళ్ళీ మొదటి నుంచి కౌంట్ అవుతుంది. 4వది వచ్చేసి ఖచ్చితంగా మీరు విన్నింగ్ టీమ్ టూల్స్ కొనాలి, సిపి యాప్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, రోజు ఒక CD వినాలి. 5వది వచ్చేసి కంపల్సరీ డ్రెస్ కోడ్లకు రావాలి, బిజినెస్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి, విత్ డెమోలతో పాటు PSC గిట్ట రాయాలి. ఈ 5 పాయింట్లు చెప్పిన తర్వాత నేను ఒకటే చెప్తాను, నిజంగా మీరు 1 year ఇది ఫాలో చేస్తే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, అవసరం అంటే అడ్వాన్స్ చెక్ ఇస్తాను. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఇది 5 కమిట్మెంట్ పక్కా చేస్తే 100% మీరు ₹1,00,000 తీసుకోవచ్చు. మీరు చేస్తానంటే ఎస్, నో అంటే నో ప్రాబ్లం, మీరు కన్జ్యూమర్గా వాడుకోండి, లేదు చెయ్యమో అన్నా నమస్తే, నో ప్రాబ్లం. సో అప్పుడు వాళ్ళు బిజినెస్ చేస్తారా చేయాలనేది క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ బిజినెస్లో అయినా కానీ ఇన్కమ్ రావాలి, డబ్బులు రావాలి అంటే ఒకటి టర్నోవర్ మీద. అవునా కాదండి? ఎస్ ఆర్ नो? हम कोई भी बिजनेस शुरू करते हैं तो उस बिजनेस का
उसका टर्नओवर पे ही इनकम डिपेंड होता है। तो नेक्स्ट, सो यहाँ पे देखिए, मैं हमारे चीफ मेंटर से ये सुना था, తెలుగు చెప్పి హిందీ చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఈరోజు డబ్బులు సంపాదించడానికి బయట ప్రపంచంలో ఒకటి ప్రొఫెషన్, రెండోది ట్రెడిషనల్ బిజినెస్. అవునా కాదండి? సో ఒకసారి చూద్దాం. ఈరోజు ట్రెడిషనల్ ప్రొఫెషన్లో ఈరోజు నేను ఏ ప్రొఫెషన్ని చిన్నగా చేసి చూపించట్లేదు. मैं आज कोई भी प्रोफेशन को छोटा करके नहीं दिखा रहा हूँ. मैं बाहर के जो चल रहा है वो मैं आपको बता रहा हूँ. अभी देखिए, हमारे जो बच्चों को पढ़ाते हैं, మన పిల్లల్ని మనం చదివిస్తాం. చదివించిన తర్వాత ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటాం? నా పిల్లలు మంచి చదువుకోవాలి, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడవద్దు, ఒక డాక్టర్ కావాలి, ఒక లాయర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఇట్లా ఒక సీఏ కావాలి, ఇట్లా కోరుకుంటామా కోరుకోమా? ఎస్ ఆర్ నో? సో ఈరోజు నేను చదువును తక్కువ చేసి చూపించట్లేదు, కానీ ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక స్టెప్ ముందుకెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారా? ట్రెడిషనల్ బిజినెస్ यहाँ, अरे आगे क्यों जरा PDF नेक्स्ट पीछे आइए जरा, वो आगे मत कीजिए, मैं कंफ्यूज हो रहा हूँ. సో ఒక డాక్టర్ అనుకోండి, ఒక డాక్టర్కి ఇంటర్మీడియట్ తర్వాత ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 4 to 5 years. 5 years నేను కొంచెం అటు ఇటు ఉండొచ్చు. పెట్టుబడి చూసుకుంటే ఎంత కాదన్నా ఒక 50 లక్షలు ఈజీగా అవుతుంది, ఎక్కువనే అవుతుంది. తర్వాత వాళ్ళకు వచ్చే ఫస్ట్ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే ఇంచుమించు అటు ఇటు 50,000 ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, అందాజ గురించి చెప్తున్నాను. తర్వాత ఒక లాయర్ అనుకోండి, ఇంటర్మీడియట్ తర్వాత ఎంత కాదన్నా ఒక 5 సంవత్సరాలు పడుతుంది అటు ఇటు. సో పెట్టుబడి అటు ఇటు 10 లక్షలు కావచ్చు. సో ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక 20,000. తర్వాత వచ్చేసి ఒక ఇంజనీర్ కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత ఈజీగా ఒక 5 సంవత్సరాలు పడుతుంది. సో పెట్టుబడి వచ్చేసి ఒక 10 లక్షల వరకు కావచ్చు. సో ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ ఇన్కమ్ నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఒక 20,000. ఒక సీఏ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ తర్వాత ఎంత కాదని ఒక 5 సంవత్సరాలు అటు ఇటు పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 10 లక్షలు ఎక్కువగా అవుతుంది, నాకు తెలుసు, నేను తక్కువనే రాసుకున్నా. ఇన్కమ్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఒక 20,000, రైట్? సో ఒక్కసారి ఆలోచించండి, బయట ఈ రోజు మన పిల్లల్ని చదివించి ఏదో ఒక ప్రొఫెషన్ చేయాలని తప్పన పడుతున్నాం, రైట్? తప్పు అనట్లేదు, చదువు తప్పు కాదు, 100% చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అదే వెస్టీజ్లో తీసుకుంటే, వెస్టీజ్లో డియూసీడీ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మన దగ్గర 3 సంవత్సరాల్లో గిట 5 లక్షలతో నిరూపించుండు రాజు తేజస్వి సార్, ఇక్కడే కూర్చున్నారు. 5 లక్షలతో 3 సంవత్సరాల డియూసీడీ చేసిండు. సో 5 సంవత్సరాలు చేయలేమా? రైట్. సో ఒకసారి ఆలోచించండి, పెట్టుబడి ఎంత అవుతుంది? పెట్టుబడి ఎంత అవుతుంది? 0. ఎవరికి రూపాయి కట్టే పని లేదు. కానీ ఒక డియూసీడీ ఇన్కమ్ ఎంత ఉంటుంది మినిమం? చూస్తున్నారు, 3 సంవత్సరాలు 5 లక్షలు. ఎస్ ఆర్ నో? ఒక్కసారి ఆలోచించండి, ఈ పైన ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఇబ్బంది వచ్చి పని చేయలేకపోతే వాళ్ళ ఇన్కమ్ వస్తుందా? వస్తుందా? కానీ వెస్టీజ్లో ఒక ఈరోజు 5 లక్షల ఇన్కమ్ వచ్చిన తర్వాత మన పని చేయలేని పరిస్థితులు ఉన్న డబ్బులు వస్తాయా రావా? వస్తాయా రావా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది, ఇంకోటి బిజినెస్ తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కిరాణా షాప్ నడిపించే వాళ్ళు ఉన్నారా? కిరాణా షాప్ ఓకే, ఇక్కడ సురేష్ భాయ్ కూర్చున్నాడు, కిరాణా షాప్. సో కిరాణా షాప్కు अगर आपको 1 लाख रुपया कमाना है, अगर आप किराना शॉप लगाएं, महीना 1 लाख रुपया आपको कमाना है तो कितना पैसा लगाना पड़ता? लगभग 20 लाख. तो 20 लाख रुपया आपको किराना स्टोर में पैसा इन्वेस्ट करना पड़ता. फिर उसके बाद आपको कम से कम वहाँ पे 12 से 16 घंटा बैठना पड़ेगा. ఒక కిరాణా షాప్ పెట్టిరనుకోండి, పెట్టుబడి 20 లక్షల పైన అవుతుంది. తర్వాత మీకు 16 గంటలు ఈజీగా కూర్చోవాలి. మరి పెట్టంగానే వస్తాయా? అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు కష్టపడాలి 1 లక్ష రూపాయలు రావడానికి. ఇంకొక బిజినెస్ తీసుకుందాం, ఒక స్వీట్ షాప్ తీసుకుందాం. अगर एक मिठाई की दुकान लेते हैं, अगर वो उसमें अगर आपको 1 लाख रुपए चाहिए तो कम से कम 15 लाख का इन्वेस्टमेंट होगा. लगभग आपको 16 घंटे बैठना पड़ेगा. कम से कम आपको 1 लाख पे जाने के लिए उधर 2 साल तो लगता है.
సో ఒక హార్డ్వేర్ షాప్ తీసుకుంటే ఎంత కాదన్నా పెట్టుబడి మీకు ₹1,00,000 కావాలంటే 10 లక్షల వరకు పెట్టాలి. సో 12 గంటలు అట్లీస్ట్ మినిమం కూర్చోవాలి, 10 to 10 ఇంచుమించు. సో సంవత్సరాలు అంటే పెట్టంగానే వస్తాయా? పెట్టంగానే షాప్ పెట్టగానే డబ్బులు వస్తాయా? అన్న ఎంప్లాయీని పెట్టాలి, మళ్ళీ కాంపిటీషన్ ఉండొద్దు, సామాన్ అంతా మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక స్టేషనరీ షాప్ తీసుకుందాం. ఒక స్టేషనరీ షాప్ ఉందనుకోండి, అదైతే సీజనల్ బిజినెస్, ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది ఆ బిజినెస్. అది సీజన్ ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించవచ్చు, సీజన్ లేకుంటే డౌన్ కావచ్చు. అయినా కానీ తీసుకుందాం, ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టాలి మినిమం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓపెన్ చేసి కూర్చోవాలి. 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. ₹1,00,000 రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఇంకొక బిజినెస్ తీసుకుందాం, గార్మెంట్ షాప్, బట్టల షాపు. ఒక బట్టల షాప్ ఓపెన్ చేసినాం, నెలకు ₹1,00,000 రావాలి అంటే ఎంత కాదన్నా ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత మరి పెట్టగానే వస్తాయంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అది వస్తుందా? ఎక్కువ రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే దాంట్లో